వెల్లువెత్తిన సమస్యల అర్జీదారులు సత్వరమే అవకాశం ఉన్నవారికి పరిష్కారం చేసేందుకు ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే సత్యానందరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మండల కేంద్రమైన రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయం వద్ద కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు ప్రజా దర్బార్ను నిర్వహించారు. ఆకుల రామకృష్ణ పాల్గొన్న ఈ ప్రజా దర్బార్ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి ప్రజలు వినతులను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ వినతులపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి ప్రజా దర్బార్లో 292 వినతులు వచ్చాయని తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం వినతులను ఆయా శాఖ అధికారులకు పంపుతామని తెలిపారు. గత ప్రభుత్వంలో జగన్ పేదలను మోసం చేసి ఇచ్చిన ఇళ్ల పట్టాలపై అధికంగా వినతులు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. వాటిని త్వరలోనే పరిష్కరించి అర్హులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఎమ్మెల్యే సత్యానందరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా దర్బార్ ద్వారా రావులపాలెం క్యాంప్ ఆఫీస్ వద్ద ప్రజలను కలుసుకుని వినతులు స్వీకరించడం జరిగింది. అందులో ప్రధానంగా సామాన్య ప్రజానీకానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వారు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, వ్యక్తిగత అవసరాల మీద ఎక్కువగా వారు దరఖాస్తులు అందివ్వడం జరిగింది. ప్రధానంగా గతంలో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు జగనన్న కాలనీల పేరిట ప్రజలతోటి పెద్ద పెద్ద బొమ్మలతో, పార్టీ రంగులతో, ఆనాడు ముఖ్యమంత్రి ఫోటోలతో ఆనాడు పట్టాల రూపంగా అందివ్వడం, మీకు స్థలమో ఇల్లు వస్తుంది, మీకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు దీనివల్ల లబ్ధి కలుగుతుందని స్థానిక ఎన్నికల ఆదిగా అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ప్రజలను మభ్యపెట్టడం జరిగింది. తీరా చూస్తే ఇప్పుడు ఆ స్థలాలు ఎవరికీ కూడా పూర్తిగా అంది ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ రావులపాలెం మండలంలో 1 సెంటు స్థలం ఉన్నారు, దేవరపల్లి, గోపాలపురం అధికంగా భూములు కొనుగోలు చేసి అందిస్తూనే ఉన్నారు. తీరా చూస్తే అక్కడ ఏమాత్రం కూడా 10% వరకు కూడా అక్కడ స్థలాలు అందిన దాఖలాలు లేవు. దాని మీదే ప్రజలందరూ కలిసి ఈనాడు ఈ ప్రజా దర్బార్లో నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటన్నిటి మీద కూడా సమగ్రమైన విచారణ చేసి అర్హులైన పేదలందరికీ స్థలాలు అందే విధంగా వారందరికీ అందివ్వడానికి కృషి చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇల్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటన్నిటి కూడా అందివ్వడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా తప్పకుండా అమలు చేస్తామని, దాంతోపాటు ఇతర సమస్యలు కూడా ఏదైతే మా దృష్టికి వస్తూ ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రాధాన్యత క్రమంలో వాటన్నిటిని కూడా పరిష్కరించడం జరుగుతుందని దీనికి ఒక లాగిన్ పెట్టారు. ప్రత్యేకంగా మాకు ఒక లాగిన్ పెట్టి ఒక సైట్ ఇచ్చారు. శాసనసభ్యుడికి వచ్చిన దరఖాస్తులన్నీ అందులో అప్లోడ్ చేస్తే వాటన్నిటి కూడా సంబంధిత శాఖలకి అవన్నీ కూడా వెళ్తున్నాయి. ఏదైతే శాసనసభ్యుడి ద్వారా ఆ లాగిన్ ద్వారా అవన్నీ కూడా సంబంధిత శాఖలకు వెళ్ళాయో వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీలు చేసి ఆ రాబోయే కాలంలో ప్రభుత్వం ఎప్పుడైతే వాటిని మంజూరు చేస్తుందో అవన్నీ కూడా అందివ్వడానికి ఒక చక్కటి కార్యక్రమం పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడెస్టల్ సిస్టమ్ కింద ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలు కూడా చేర్చడం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి వాటన్నిటికీ అమలుకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో కొత్తపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ ద్వారా వెలుగు చూసిన అన్నింటి కూడా పరిష్కారానికి వెలుగు మార్గం